తెనాలిలోని బుర్రిపాలెం రోడ్లో గల ఓంకార ఆశ్రమం వరకు గురు ధూళి పాదయాత్రను పెనుకొండ వాసవి పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి నిర్వహించారు. మార్గమధ్యంలో గల గోశాలలో గోవులకు పండ్లు, గోగ్రాసాన్ని శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ నెల 15వ తేదీ నుండి తిరుమలకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి ట్రస్టు పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి తెలియజేశారు. 21 రోజులు పాదయాత్ర జరుగుతుందని, మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకున్న ప్రదేశంలో కళ్యాణోత్సవాలు, ధ్యానం, సత్సంగం జరుగుతుందని స్వామీజీ తెలిపారు. ఈ నేపథ్యంలో గురుధూళి పాదయాత్ర కార్యక్రమాన్ని మంగళవారం నుంచి చేపట్టినట్లు ఆయన తెలియజేశారు. ప్రతిరోజు శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్టు నుంచి ఓంకార ఆశ్రమం వరకు జరుగుతుందని స్వామీజీ చెప్పారు. మంగళవారం జరిగిన గురుధూళి పాదయాత్రలో భాగంగా మార్గమధ్యంలో గోశాలను సందర్శించిన స్వామీజీ గాయత్రి మంత్రాన్ని పఠనం చేసి భక్తుల చేత గోగ్రాసం, పండ్లను గోవులకు సమర్పించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి గోవుల యొక్క విశిష్టతను భక్తులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మఠం కార్యదర్శి రావూరి సుబ్బారావు, జాయింట్ సెక్రటరీ ముద్దాభక్తుని రమణయ్య, ఇమిడిశెట్టి నాగరాజు, రాజేశ్వరరావు, లోకనాథం, అద్దంకి రామ్మోహన్ రావు, రజనీ కుమార్, కుంజేటి శ్రీనివాసరావు, గోపు ప్రభారాణి, సాలిగ్రామ మఠం శ్రీ విద్యాపీఠం కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. శ్రీ విద్యాపీఠం, శ్రీ శాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. అలాగే కాశీ పాదయాత్ర చేసి దశాబ్ద కాలం పూర్తయింది. ఆ సందర్భంగా ఈ సంవత్సరము మార్చి 15వ తారీఖు నుంచి విశేషంగా తిరుమల పాదయాత్రను సంకల్పం చేశాము. 21 రోజు అర్ధమండల దీక్షగా తిరుమలకు చేరుకోవటం, ఎక్కడైతే ఆగుతామో ఆ ప్రదేశాల్లో కళ్యాణం చేయటం, సత్సంగము, ధ్యాన క్లాసెస్ ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విశేషంగా గురుధూళి పాదయాత్ర అని మన తెనాలి శ్రీ విద్యాపీఠం నుండి ఓంకార ఆశ్రమం వరకు చేయటం జరుగుతుంది. సుమారు ప్రతినిత్యం కూడా 5,500 నుంచి 6,000 అడుగుల వరకు ఈ గురుధూళి యాత్ర చేస్తున్నాము. 14వ తారీఖు వరకు ఈ గురుధూళి యాత్ర జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తాదులు గ్రహించి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకి మన విద్యాపీఠానికి వస్తే అక్కడి నుంచి ప్రారంభం చేసుకొని ఈ బురిపాలెం రోడ్డు మీద ఉన్న ఓంకారాశ్రమం వరకు చేరుకొని మరలా అక్కడి నుంచి మరలా మన మఠానికి చేరుకుంటాము. ప్రతి ఒక్కరు కూడా ఈ గురుధూళి యాత్రలో పాల్గొని భగవతి యొక్క కటాక్షం, సద్గురు యొక్క కృప పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి అయినటువంటి శ్రీ బాలస్వామీజీ గారి ఆధ్వర్యంలో శ్రీ గురుపాదధూళి యాత్రలో పాల్గొనటం నాకంతా చాలా సంతోషంగా ఉంది. అందరినీ కూడా చైతన్యపరుస్తూ మన స్వామీజీ గారు ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంకా మరెన్నో ముందు చేసి మంచి ఉన్నత స్థితికి వెళ్ళి ఇంకా అందరినీ కూడా బాగా ఆధ్యాత్మికంగా మంచి ఉన్నత స్థితిలోకి రావాలని చెప్పి కోరుకుంటూ